Hello everyone, welcome back to my channel. So last class lo manam 1 to 20 numbers yokka multiplication tricks aithe chusam kada. So ippudu entante ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఆ టేబుల్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 25 టేబుల్ ఇస్తే మోస్ట్లీ అందరికి 1 to 10 టేబుల్స్ అయితే వస్తాయి కానీ దాని నుంచి 100 టేబుల్స్ వరకు ఎవరు రాయలేరు. సో ఆ రాయడానికి ఈజీ ట్రిక్ నేను అది ఈ వీడియోలో చెప్తాను. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 24 నెంబర్ నేను టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్ యొక్క ఆన్సర్స్ మనం ఎలా రాయాలనేది అంటే ఏ ట్రిక్ యూస్ చేసి రాయాలనేది నేను చెప్తాను అనమాట. చూడండి, ఇక్కడ 24 టేబుల్ ఉంది కదా, మనకి 1 to 10 టేబుల్స్ వచ్చేస్తే కనుక 100 వరకు ఏ టేబుల్ ఇచ్చినా ఈజీగా రాసేయచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి 24 టేబుల్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం 2 టేబుల్ రాసుకుంటాం. ఫస్ట్ ఉన్నది ఇక్కడ 2 కాబట్టి 2 టేబుల్ రాసుకుందాం. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 12, 14, 16, 18, 20. సో ఇది 2 టేబుల్. మన నెక్స్ట్ డిజిట్ ఏముంది 4. సో ఇప్పుడు 4 టేబుల్ రాసుకోవాలన్నమాట. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, so 16, 5s are 20, 24, 36, 40. సో ఇది 4 టేబుల్. ఇక్కడ 2 టేబుల్ రాసాము, 4 టేబుల్ రాసాము. మనకి ఇక్కడ కావాల్సింది 24 టేబుల్ కాబట్టి ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి. 2 4 24, 48. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి దీనికి మనం యాడ్ చేస్తాం 72. అగైన్ 8 plus 1 9, 96. అగైన్ 1 2 0. అగైన్ 1 2 plus 2 is 4, 144. Again దీని యాడ్ చేయాలి. 1 2 4 plus 2 is 6, 168. Again 6 plus 3 192. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 plus 3 వాల్యూ వచ్చేసి మనకి 11 అవుతుంది. సో ఇక్కడ 11 మనం రాయలేం కాబట్టి 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే 2 1 6. అలాగే ఇక్కడ చూడండి 2 0 plus 4 is 4 0. సో దిస్ ఇస్ ద 24 టేబుల్. ఇలా ఈజీగా మనం టేబుల్ అనేది రాసేయచ్చు. సో మనం మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రిక్ యూస్ చేసి ఏ టేబుల్ అయినా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మెథడ్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఇందాక 24 టేబుల్ చూసాం కదా, ఇప్పుడు 56 టేబుల్ చూద్దాం. 56 టేబుల్ ఎలా రాయాలి? ఇక్కడ ఏంటుంది 5 ఉంది, 6 టేబుల్. సో మనకి 5 టేబుల్ 6 టేబుల్ వచ్చేస్తే ఈ 56 టేబుల్ ఈజీగా రాసేయచ్చు. మనం 5 టేబుల్ రాసుకోవాలి. 5 టేబుల్ రాసుకోండి. 5 into 5 10, 15, 20, 25, 30, 35, 40, 45 and 50. సో ఇప్పుడు మనం 5 టేబుల్ రాసాం కదా, నెక్స్ట్ డిజిట్ ఏంటి 6. సో 6 టేబుల్ రాసుకోవాలి. ఇక్కడ 6 టేబుల్ రాసుకోండి. 6 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60. సో ఇది 6 టేబుల్. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకొని మనం 56 యొక్క టేబుల్ రాసుకోవచ్చు. ఎలా అంటే 5 6 56. ఈ 2 యాడ్ చేయాలి. 0 plus 1 is 1, 1 1 2. అగైన్ 5 plus 1 అంటే 6, 168. అగైన్ 0 plus 2 అంటే 2 24. అగైన్ 5 plus 3, 5 plus 3 అంటే 8. సో 2 8 0. అగైన్ 0 plus 3, 0 plus 3 అంటే 3. సో 3 36. సో 5 plus 4, 5 plus 4 అంటే 9. సో 3 92. అగైన్ 0 plus 4 is 4. సో 4 48. నెక్స్ట్ 5 plus 5 is 10. కానీ 10 2 డిజిట్ వచ్చింది కాబట్టి 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 4 వచ్చేసి 5 అయిపోతుంది. సో 504. నెక్స్ట్ 0 plus 6 is 6. సో 560. సో ఈ విధంగా మనం 56 టేబుల్ కూడా ఈజీగా రాసుకోవచ్చు. ఈ ట్రిక్ యూస్ చేసుకొని మనం 100 టేబుల్స్ వరకు ఏ డిజిట్ అయినా యూస్ చేసి మనం రాసుకోవచ్చు. మనకి కావాల్సింది ఏంటంటే 2 నుంచి 10 టేబుల్స్ అన్నది మనకి ఫస్ట్ తరువుగా రావాలి. అలా వస్తే మనం ఏ టేబుల్ అయినా ఈజీగా రాసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.